23వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. మహబూబ్ బాషా సెప్టెంబర్ 30, 1982న తన భార్యకు గర్భకోశంలో వ్రణముంటే గుంటూరులో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ జరుగుతున్నది. ఆపరేషన్ మధ్యలో ఆమె పరిస్థితి ప్రమాదించింది. భాషా ఒక్కడే డాక్టర్ గారి గదిలోకి బాబా పట్టం ముందు నిలిచి కన్నీటితో ప్రార్థిస్తుండగా వెనుక నుండి తెల్లని గుడ్డలు ధరించిన ఒక ఆజానుబాహుడు భుజం తట్టి, నీ భార్యకేమీ అవదు, బాధపడకు అన్నారు. భాష కన్నీరు తుడుచుకొని మళ్ళీ వెనుకకు తిరిగి చూచేసరికి అక్కడెవరూ లేరు. మరుక్షణమే రోగికి ప్రమాదం తప్పిందని నర్సు చెప్పింది. దయాళ్ శరణ్ ఇలా రాశారు. 1981 సంవత్సరంలో శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను. వ్యాన్లో కొంత దూరం వెళ్ళాము. తర్వాత ఇరుముడితో మా కొండల మీదకి కొంత దూరం వెళ్ళాక 49 సంవత్సరాల వయసు గల నాకు నీరసం వచ్చి దిక్కుతోచక బాబాను ప్రార్థించారు. కొద్ది కాలం క్షణాలలో చేతిలో కాళ్ళకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడు వచ్చి నా ఎడమ చెయ్యి తన చంకలో పెట్టుకొని, భయం లేదు, నిదానంగా నా వెంట నడు అన్నారు. వెంటనే నీరసమంతా పోయింది. ఈయనెవరు? కొండపైకి చెప్పులతో వచ్చాడు అనుకున్నాను. ఆ జనం తొక్కిటిలో కొందరు కాలుజారి పడుతున్నారు, కొందరు ఇరుముళ్ళు పడిపోయాయి. అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు. అరగంటలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటు రాగానే నా చెయ్యి వారి చంకలోంచి జారిపోయింది. వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడ కనిపించలేదు. అందరి కాళ్ళు పరీక్షగా చూచాను, కానీ చెప్పులు వేసుకున్న వాళ్ళెవరూ లేరు. ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు. ఒకరోజు షిరిడీకి 600 మంది భక్తులు వస్తున్నారని సాయి సంస్థానానికి పాఠక్ గారికి కబురు చేశారు. వారి ఏర్పాటుకు 1200 రూపాయలు కావాలి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే ఎలా అని అనుకుంటుంటే ఎవరో ఎదురొచ్చి, మేమే త్వరగా వెళ్ళాలి, ఈ పైకం రేపు వినియోగించండి అని ప్రతిమాలి 1200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడి గ్రామస్తులమని చెప్పారు. కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. 3వ రోజులు ఒక భక్తుడు పాఠక్తో, సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బులు ఇచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కలొచ్చింది అన్నారు. బాబా తమ భక్తులెన్నడూ పస్తులుంచనన్నారు. బోరీ బందరుకు చెందిన ఒక అడ్వకేటు షిరిడి వెళుతుంటే టికెట్టు 100 రూపాయలు. రైల్లో ఎవరో దొంగిలించారు. ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు. అంతలో ఒక వృద్ధుడు అతని చేతికొక టికెట్ ఇచ్చి తమ వారెవరూ రానందున ఆ టికెట్టు అదనంగా ఉందని చెప్పాడు. తాను సాయి భక్తుడినని పరిచయం చేసుకుని అతని షిరిడి ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు. బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. అతడిల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా పటం దగ్గర ఉన్నది. ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తిరిగి వెళ్ళి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు. ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే. రాహూరిలో కులకర్ణి తండ్రి 1965లో జబ్బు పడినప్పుడు ఒక ఫకీరు వచ్చారు. రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది. ఆయన చిటికెడు పాదధూళి ఇచ్చి దీనిని నీళ్ళలో వేసి తాగమను, 3 రోజుల్లో తగ్గుతుంది, వెంటనే నా దర్శనానికి షిరిడి రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు. అలానే 3 రోజుల్లో అతని రోగం తగ్గింది. ఆ కుటుంబం షిరిడి వచ్చి స్థిరపడ్డారు. 1976లో కులకర్ణికి జబ్బు చేసింది. ఒకనాటి రాత్రి అతడికి మెలకువ వచ్చేసరికి బాబా అతడి పక్కనే కనిపించారు. అతడు తలుపులు వేసే ఉన్నాయి. ఇంట్లో దొంగ దూరాడని అతను కేకలు వేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు. తెల్లవారేసరికి అతడి జబ్బు తగ్గిపోయింది. ఒక పేద వితంతువు 1956లో పోలియో వచ్చిన తన కొడుకుని షిరిడి తీసుకొచ్చింది. అతన్ని కూలివాని భుజం మీద కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణం చేయిస్తుంది. అది సిగ్గు అనిపించి అతడు ఒక రోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఒక సాధువు అతను ఎదుట కనిపించి బలవంతంగా అతను లేవదీసి సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ అతనికి ఒక స్తంభం పట్టుకుని నుంచోమని చెప్పి ఆయన మాయమయ్యాడు. తర్వాత కొడుకు తనతో కూడా నడవటం చూచాక కానీ తల్లి అతని మాట నమ్మలేదు. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ తబ్బరించలేక ఉద్యోగం మాని షిరిడి చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు. ఒక రాత్రి అతడు తీవ్రమైన జ్వరంతో దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ, అగరవత్తులు, కర్పూరం సమర్పించు అన్నారు. అతడు మరోరోజు దుని పూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోజనం చేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివనేశన్ స్వామి మధ్యాహ్న భోజనం అయ్యాక ద్వారకామయిలోని
వ్రతశాలలో పడుకునేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకు వచ్చి, నాకు మీరేమైనా తినటానికి ఇచ్చారా అన్నారు. లేదన్నారు స్వామి. అతడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, మీరు నాకు వేరు ఇచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయి లీలే అని గుర్తించారు. దానితోనే అతడి ఆరోగ్యం బాగుపడింది. అతడు షిరిడీ విడిచి వెళితే వ్యాధి మళ్ళీ వచ్చి తిరిగి షిరిడీ రాగానే తగ్గేది. అందుకే అతడు షిరిడీలో ఉండిపోయాడు. జేవి రమణమూర్తి రాజమండ్రి ఇలా వ్రాశారు. స్వతహాగా నేనెంతో కోపిష్టిని, ఎన్నో అపరాధాలు చేశాను. శ్రీ సాయి లీలామృతము ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది. కొంతకాలానికి నేను సృష్టిస్తుంటే డాక్టర్లు పరీక్షించి క్యాన్సర్ అన్నారు. నేను చికిత్సను మద్రాసు వెళ్లాలని 3,000 రూపాయలు సిద్ధం చేసుకుని జూన్ 25 సాయంత్రం శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విఠల్ నామముద్రించిన శాలువా కప్పుకొని వచ్చాడు. మొదట కొంతసేపు నా వద్దనున్న గ్రంథాలు తిరగేసి, బాగుంది, నాకు 20 రూపాయలు కావాలి అన్నారు. నా దగ్గర డబ్బు లేదంటే, మద్రాసు వెళుతున్నావుగా అని వెళ్ళు, నీకేమీ ఉండదు అని వెళ్ళిపోయారు. ఇంతలో నా భార్య వచ్చి ఆ రూపంలో బాబాయే వచ్చారనగానే నాకు దుఃఖం ఆగలేదు. మరోరోజు గురువారం భరద్వాజ గారిని అడిగితే బాబాకు అగరొత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు. అలానే చేశాను. నాటి సాయంత్రం సత్సంగం నుండి ఇంటికి వెళ్లేలోపే ఆ స్వామి వచ్చి నన్ను 20 రూపాయలు తీసుకువెళ్లారట. తర్వాత నన్ను మద్రాసులో పరీక్ష చేసి నా వ్యాధి క్యాన్సర్ కాదని తేల్చారు. ఎస్ బాబువలి ఇలా వ్రాశారు. బిఏ చదివినా నేను నాస్తికుడుగా దేశదిమ్మరిగా తిరిగేవాడిని. 1985వ సంవత్సరంలో నా వివాహమై ఒంగోలు వస్తుంటే నా సోదరికి జ్వరం వచ్చింది. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమె జ్వరం తగ్గింది. అప్పటి నుండి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను. ఆ క్రిందటి సంవత్సరం నాకు తల్లిదండ్రులు పారాయణ చేస్తుంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికి వచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని, తాము నవంబర్ 1985లో వస్తామని చెప్పారు. ఆ లోపలే నాకు పాప పుట్టింది. ఆ తర్వాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని, అందువల్ల ఆ పురిటింటికి వెళ్ళనని చెప్పారట. పాప పుట్టిన 40 రోజున భరద్వాజ మాస్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి వారికి నచ్చిన పేరు పెట్టమంటే ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు. ఒకరోజు శ్రీమతి పి. అరుంధతి పైలాన్లో వారి ఇంటి గడపలకు పడుకున్నారు. ఇంటి పూజ గదిలో నుంచి బాబా వచ్చి మంచం అడ్డం తీ, అక్కడ మా అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు. ఆమె మంచం తీయగానే ఆయన బయటకు వెళ్ళి మరలా వచ్చి, అదృష్టం, నీవు మంచం తీయటం ఆలస్యమైంది కనుక నేనొక చెట్టు అడ్డమేశాను, దానికి కొట్టుకొని జీపు ఆగింది అని పూజ గదిలోనికి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో కబురొచ్చింది. వారి అబ్బాయి నాగార్జున సాగర్లో జూనియర్ ఇంజనీరు. సరిగా ఆ రోజు అదే సమయానికి అతడెక్కిన జీపు ఒక లోయలో సమీపిస్తుండగా బ్రేకులు పనిచేయలేదు. కొద్ది అడుగులలో జీపు ఒక లోయలో పడుతుందనగా చిత్రంగా ఒక చెట్టు పట్టుకొని ఆగిపోయింది. ఎవరికి ఎట్టి ప్రమాదం జరగలేదు. ఇంట్లో పటం ఉంటే సాయి ఉన్నట్లే. గుజరాత్లో 1898, 1976 మధ్య కాలంలో చునీలాల్ ఆశారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడు ఉండేవాడు. అతడు మొదట శ్రీ ఉపాసిని బాబా వద్ద ఉపదేశము, తర్వాత శ్రీ దునివాలే దాదాగారి అనుగ్రహము కూడా పొందారు. అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతన్ని సముద్రంలోకి నడవమన్నాడు. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డుకు పడేసింది. కానీ అప్పటికే అతడు బాహ్యస్మృతి కోల్పోయాడు. చాలాసేపటికి వరకు స్పృహలోకి రాలేదు. అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండుగ నాడు అతనికి మసీదుకు వెళ్ళి నమాజు చేయాలనిపించింది. అతడు టోపీ పెట్టుకుని నమాజుకు పెడితే ముస్లింలను దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలాగే వెళ్ళారు. అక్కడ అతనికి ఎవరు అడ్డు చెప్పలేదు. అతడు నమాజు పూర్తి చేసుకొని బయటకు రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, బేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. అతడు నివ్వెరపోయాడు. అది ఇస్లాంలకు విరుద్ధం కనుక అలా చేస్తే అతడు ముస్లింలు కొని తెచ్చుకోవటమే అవుతుంది అని సద్గురువు ఆజ్ఞ మేరటం అంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలమవటమే. వంటంతా చేసుకొని అన్నం తినకపోయినట్లే.
అట్టి అవకాశం ఇక రాదు. వెంటనే అతడు ఒక స్నేహితుడికి సాయి ఆజ్ఞ చెప్పి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచారు. అలా చేయగానే అతడికి ఆనంద పారవస్యం కలిగి పెద్దగా కేకపెట్టి జనంలో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పరుగు పట్టపగటి సమయంలో పరిగెత్తాడు. అంతకు మించి అతడికి ఇంకేమీ తెలియలేదు. ఒక్కచోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని అడ్డగించిపోయాడు. చునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేకలు వేయడంతో ఆ పోలీస్ అధికారి కూడా వైదొలిగి ఈద్ ముబారక్ అని చెప్పాడు.